హలో పీపుల్, దిస్ ఇస్ కీర్తి. సో వెల్కమ్ టు మై ఛానల్ టాప్ ఆఫ్ ఇట్. ముందుగా మన యూట్యూబ్ వ్యూయర్స్ కి అండ్ మన ఇన్స్టాగ్రామ్ వ్యూయర్స్ కూడా భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఇంట్లో సెలబ్రేషన్స్ అనేది ఎలా జరిగిందో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నా ఇంట్లో ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గో. సో మా ఇంట్లో సెలబ్రేషన్స్ అనేది చాలా సింపుల్గా అండ్ క్యూట్గా చేసుకున్నామండి. సో మీరు చూసినట్లయితే వాళ్ళ తాతని వాళ్ళ అమ్మమ్మని ఎంత ఏడిపించేస్తున్నారంటే మా పిల్లలు. సో ముందుగా మా పెద్దోడిని చూసారా, అదేదో రాసేస్తున్నారేమో అని భయపడిపోతున్నాడు. ఇంకా ఈ నెత్తివెక్కి నా కొడుకు గురించి చెప్పక్కర్లేదు. రాసుకున్నంతసేపు రాసుకుని మరీ గట్టిగా అరిచేస్తాడు. పాపం వాళ్ళ అమ్మమ్మని భలే ఏడిపించేశారండి. చక్కగా మా డాడీ మా మమ్మీ హారతిస్తున్నారు పిల్లలకి. మా డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు ఏంటిది ఏంటి అని. సో మన ట్రెడిషన్స్ అనేది కంపల్సరీ మన పిల్లలకి చెప్తూ ఉండాలి, వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ మూల ఉన్నా సరే మన ట్రెడిషన్స్ అనేది ఫాలో అవుతే మనకే మంచిది. అండ్ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు రెగ్యులర్గా తీసుకోలేము కానీ బట్ ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు తీసుకుంటే చాలా మంచిదండి. ఆ బొట్టు కూడా పెట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. అది ఏదో అనుకుంటారు పిల్లలు, పాపం వాళ్ళకి తెలియదు కదా, చిన్న పిల్లలు కాబట్టి. సో మనమే అన్నీ నేర్పిస్తూ ఉండాలి. ఫోటోకి మాత్రం పోజ్ ఇచ్చేస్తారండి మా పిల్లలు. చాలా క్యూట్ మూమెంట్స్ అనేది చాలా మా మమ్మీ మా డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళిద్దరు అల్లుళ్ళకి మాత్రం నలుగు అన్నీ పెట్టుకొని చక్కగా మా మమ్మీ మా డాడీ, ఎందుకంటే వాళ్ళకి సన్స్ అనేది ఎవరు లేరు. సో వాళ్ళిద్దరే ఏదున్నా మా హస్బెండ్ అండ్ మా అక్క వాళ్ళ హస్బెండే. సో నెక్స్ట్ వచ్చేసి భోగి ఎలా చేస్తున్నాం అనేది చూడండి. సో ఇద్దరు అల్లుళ్ళు అండ్ వాళ్ళిద్దరు మనవళ్ళు కలిసి భోగి మంట అనేది స్టార్ట్ చేశారు. సో లాస్ట్ ఇయర్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను, కుదరలేదు. సో ఈ ఇయర్ నేను మా సొంత ఇంటికి వచ్చాను విజయవాడకి. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈసారి మాత్రం మా పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు ఫెస్టివల్ని. అంటే కొంచెం పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కాబట్టి చాలా ఎక్సైటింగ్గా వాళ్ళకి అనిపించింది. సో మా మమ్మీ కంపల్సరీ దండం మాత్రం పెట్టిస్తారు, గోవిందనామాలు చదివిస్తారు పిల్లలతో. సో అదే అంటున్నాను కదా, సో పెద్దవాళ్ళు ఉన్న తీరు వేరు, మనం ఉన్న తీరు వేరు. సో ఈ జనరేషన్కి చాలా నేర్పించాలి దేవుడి గురించి, కానీ ఏదైనా సరే ఏదైనా మంచివి మనం నేర్పిస్తే చాలా మంచిది. మా వాడైతే అసలు వదలట్లేదు మా మదర్ని అయితే. వీళ్ళిద్దరే ప్రపంచం అండి మా మమ్మీకి మా డాడీకి. సో వీళ్ళ ముగ్గురు మా మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్. మా హస్బెండ్, మా డాడీ అండ్ మా బావగారు, మా మమ్మీ. మా డాడీ మాత్రం ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. అండ్ 1 ఇయర్ గ్యాప్ తర్వాత కదా ఫెస్టివల్ కలిసి చేసుకుంటున్నాం. సో చాలా ఎక్సైటింగ్. ఈవెన్ పిల్లలు కూడా మా డాడీ ఏమో దండం పెట్టుకుంటున్నారా లేకపోతే అది ఆ మంటను చూసుకుంటున్నారని పాపం కన్ఫ్యూజ్ అయిపోయారు. వాళ్ళిద్దరు మాత్రం వాళ్ళ తాతని అస్సలు వదలట్లేదండి వచ్చిన రోజు నుండి. మా ఆయన చూసారా, దండం పెట్టుకోవాలా లేకపోతే చలిగా ఉంది అన్నట్టు చూస్తున్నారు. ఎక్కడ మనం ఉన్నా సరే కొన్ని ట్రెడిషన్స్ ఫాలో అయితే చాలా మంచిదండి ఇంటికి. అండ్ చిన్న స్టెప్స్ అనేది, డాన్స్ అనేది నా కొడుకుకి నేర్పించా మా పెద్దోడికి. సో వాడు ఎగ్జైట్ అయ్యి చిన్నోడు కూడా ఎగ్జైట్గా డాన్సింగ్ అనేది ఇద్దరు చేశారు. సో ప్రతి ఇంట్లో పిండి వంటలు వెరీ కామన్ అండి. మా ఇంట్లో వచ్చేసి అరిసెలు, కజ్జికాయలు, చక్రాలు, ఆ పువ్వులు, సున్నుండలు, ఇలాంటి వెరైటీస్. అల్లుళ్ళు కదండి, ఆ మాత్రం పోజ్ ఉంటుంది లేండి వాళ్ళిద్దరికి. మా ఆయనకి దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ, అరుసులు మాత్రం మా ఆయనకి హార్ట్ షేప్ వచ్చింది. ఒకసారి క్లియర్గా చూడండి, అరుసుల దగ్గర చూసారా, మరి ఆయనకే వచ్చింది. మా వాడు అసలు తినవట్లేదు మా ఆయన్ని. ఇవే అండి ఇలాంటి క్యూట్ మూమెంట్స్ ఏంటంటే చాలా బాగా అనిపిస్తుంది. A few hours later.
అదిగదిగదిగో వచ్చేసారండి. పెద్దోడు, చిన్నోడు మా ఇంటికి. ఇద్దరు పెద్ద మనుషులనమాట ఈరోజు. సెలబ్రేషన్స్ మామూలుగుండదు. రచ్చ లంబోల. మా వోడు ముందే ఎళ్లి సీట్ రిజర్వ్ చేసేసుకున్నాడండి. నాకు సంబంధం లేదన్నట్టు. భోగి పళ్ళు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించిందండి. చాలా మంది పిల్లలు అండ్ యాక్చువల్లీ ఇంకా చాలా మంది రావాలి. ఏంటంటే ఊర్లో ఎళ్ళిపోయి ఎవరు రాలా. ముందుగా మమ్మీ, డ్యాడీ తర్వాత అక్క, బావగారు తర్వాత మేము, తర్వాత కొంతమంది పెద్దవాళ్ళొచ్చి మా పిల్లలకి అలా బ్లెస్సింగ్స్ ఇస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ప్రతి సంవత్సరం ఇలాగే పిల్లలకి ఇలాగ చేస్తూ ఉంటే పెద్దవాళ్ళ చేతుల మీద చాలా హ్యాపీ అనిపిస్తూ ఉండిద్ది. సో, అలా భోగి పళ్ళు వేసినప్పుడు దాంట్లో కాయిన్స్ గానీ, లేతే చాక్లెట్స్ గానీ వేస్తూ ఉంటాం గదా! పిల్లలు చాలా ఎక్సైటింగ్‌గా ఆడుకుంటారు. నాకు భలే అనిపించింది. లాస్ట్ బిఫోర్ ఇయర్ అయితే చాలా మందొచ్చారండి. ఇప్పుడైతే పిల్లలు తక్కువ మందున్నా కూడా మా వోళ్ళైతే ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. సో, ఆ మంచుని మాత్రం వదలట్లేదండి ఇద్దరు. ఆ మంచు చాక్లెట్ అంటే అంతిష్టం. సో, చూసారా పిల్లలెంత ఎక్సైటెడ్ అవుతున్నారో కాయిన్స్ తీసుకోడానికి. సో, మాదైతే చాలా సింపుల్‌గా, చాలా క్యూట్‌గా సెలబ్రేషన్స్ అనేది జరిగినాయండి. ఐయామ్ సో బ్లెస్డ్. నాకు ఇలాంటి వీడియో షేర్ చేసుకోవడానికి కుదిరినందుకు. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్